ఉద్దేశం ప్రకారం ఇప్పుడున్న పార్టీలు ప్రభుత్వ వైఫల్యాల మీద మీరు చెప్పేటువంటి అవినీతి మీద గట్టిగా పోరాడలేకపోతున్నాయని అనుకుంటున్నారా? 100 ముచ్చట్లు ఎందుకు సార్, నిన్న అమిత్ షా గారు వచ్చిండ్రు. వచ్చినప్పుడు ఏమన్నారు, వాళ్ళు 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చినామన్నారు. అంటే ఆయన ఏమన్నాడు, అమిత్ షా నువ్వు భ్రమించావు, నువ్వు ఇచ్చింది అంత కలిపితే కూడా 70,000 కోట్లు ఉన్నదని అన్నాడు. 68,900 కోట్లు లేదన్నాడు. అన్న తెల్లారు ఏమనాలండి భారతీయ జనతా పార్టీ? అవునా 70,000 కోట్లు అయిపోయింది, 1,00,000 కోట్లు అయిపోయింది, 70,000 కోట్లు అయితే ఇచ్చినాం కదా నీకు అని అనొచ్చు కదా. అసెంబ్లీలో ఏమండి సీనియర్ సభ్యులు మీరు, జానారెడ్డి గారు, నివాసం ఉండడానికి 150 గదులు ఉంటాయండి, మీరు చూసిండ్రా? ప్రగతి భవన్ గురించి ఎవడు పడతాడు మాట్లాడితే ఎట్లా అన్నాడు. అవునయ్యా 150 గదులు కాదు 100 గదులు ఉంటే మాత్రం 100 గదులు నీకు అవసరమా? కొత్తగా వచ్చినటువంటి రాష్ట్రం లోపల పుట్టెడు అప్పులలో వేలాది మందికి వాళ్ళ రైతులకు మనం రుణమాఫీ చేయవలసి ఉన్నది, ఫీజు రీంబర్స్మెంట్ చేయవలసి ఉన్నది, ప్రజల ప్రాధాన్యత లోపల ఉన్న అనేక అంశాలు లెక్క వేస్తే 100 గదులు నీకు అవసరమని గుక్క తిప్పుకోకుండా ప్రతిపక్షం అడగవలసింది. ఇవాళ అంటున్నారా ఆ పని అంటున్నారా అంటే నేను అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతామన్నా. ఈడీ నోటీసులు ఇచ్చిండ్రని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది, కాంగ్రెస్ నాయకులు చెప్తారు. మధు యాష్కి చాలాసార్లు చెప్పిండు, ఈరోజు కూడా భూపాలరెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. మరి నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీకి ఏం కష్టమవుతుందండి ఈడీ నోటీసులు వస్తాయని చెప్పడానికి? లేకపోతే అవినీతి ఆరోపణల మీద ఏదైతే ఉన్నదో స్పష్టంగా మిషన్ భగీరథలో అయితే చాలా క్లియర్గా కనపడతా ఉంది. ప్రధానమంత్రి గారు వస్తారు, శంకుస్థాపనలు పాల్గొంటారు, వెళ్ళిపోతారు తప్ప అసలు మిషన్ భగీరథ యొక్క రిలవెన్స్ ఉన్నదా తెలంగాణ? మిషన్ నేను అడుగుతున్నాను, మిషన్ భగీరథ రిలవెన్స్ ఉన్నదా? 3 ఏళ్ల లోపల 1,00,000 కోట్ల రూపాయల కొత్త అప్పు చేసి మీరు పైపులు ఎక్కడికక్కడ తీసిపెట్టి దీనికి పవర్ ఎక్కడి నుంచి జనరేట్ కావాలి, మెయింటెనెన్స్ ఎక్కడ రావాలి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది గ్రామాల లోపల ఇప్పటికే ఎస్టాబ్లిష్ వాటర్ సప్లై ఉన్నది, లేనటువంటి దగ్గర కనెక్టివిటీ కోసం మనం ప్రయత్నం చేయవచ్చు. కానీ ఒక సెంట్రలైజ్డ్గా మొత్తం పైపుల ద్వారా నీళ్ళు తెస్తున్నట్టు ఒక ప్రయోగమే అప్పుల కుప్పగా మార్చడం కోసం కాదా? ఆ పైపులు వేయడం లోపల ఉన్నటువంటి లెక్కల పద్ధతి ఉందో దానికి కాకి లెక్కలు తప్ప ఇంకేం లెక్కలు కానప్పుడు 1,000 కోట్ల రూపాయలు దారి మళ్ళీ తర్వాత వెనక్కి ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు 1,00,000 కోట్ల రూపాయల పైసలు ఇచ్చినప్పుడు 1,00,000 కోట్లకు జవాబుదారీగా ఈ ప్రభుత్వం ఉండాలి, అవి ప్రజల డబ్బు అని కేంద్ర ప్రభుత్వం నుంచి అన్నారా? ఇదంతా కూడా స్పేసే. అంటే మీరు కొన్ని నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తున్నారు. నిన్న చూసాం మనం, జైపాల్ రెడ్డి గారేమో మోడీ గారితో ఒక లోపాయికారి ఒప్పందం ఉంది, కేసీఆర్ గారికి లేకపోతే టీఆర్ఎస్కి బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందంటారు. బీజేపీ వాళ్ళేమో జానారెడ్డి గారు కావాలని ఆయన ప్రభుత్వ వైఫల్యాలని కార్నర్ చేయట్లేదు అనేది వాళ్ళు అంటారు. ఏది వాస్తవం ఇందులో? రెండు వాస్తవమే కదా అంటున్నారు. అంటే అటు కాంగ్రెస్తో మంచిగా ఉంటున్నారు, ఇటు బీజేపీతో మంచిగా ఉంటున్నారు. సమస్య అట్లా కాదండి. రాజకీయాల్లో దురదృష్టం ఏంటంటే ఆపర్చునిటీ ఏ స్థాయికి పెరిగిపోయిందంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు అన్కాంప్రమైజ్గా కొట్లాడాలి. ఏది న్యాయం ఉన్నప్పుడు, యథార్థం అని తేలినప్పుడు ఫైట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేను మీద ఒక ప్రశ్న ప్రధానమైనది లేవనెత్తిన. 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వము ఈ 1,00,000 కోట్లకు మీరు జవాబుదారీగా ఉండాలి. ప్రజల ప్రాధాన్యాల లోపల అత్యవసరమైన ప్రాధాన్యాలకే మొదటి ప్రియారిటీ ఇవ్వాలని చెప్పి అనాలి, గైడ్ లైన్స్ ఇవ్వాలి. నువ్వు 1,00,000 కోట్లు చేతిలో పెట్టేసేసి ఏది పడుతుంది నువ్వు ఖరాబ్ చేసినావు, వేస్ట్ చేసినావు అని ఇవ్వాలి అడిగితే ఏం లాభం అండి? మీకు తెలియదా డిపిఆర్ లేకుండా రీడిజైన్ అవుతుందని? మిషన్ భగీరథ ఒక కాన్సెప్టే తప్పని తెలియదా? మిషన్ కాకతీయలో లెక్కలు లేకుండా కాకి లెక్కలు చెప్తామని తెలియదా? ప్రాజెక్టు యొక్క లక్ష్యం గొప్పదే, కానీ ఇవాళ ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని గ్రామాలలో పైప్ లైన్ ద్వారా నీళ్లు పోగలుగుతాయి? దాని పవర్ ఎక్కడి నుంచి వస్తాయి? ఎట్లా లిఫ్ట్ చేయగలుగుతావు? ఇప్పటికే ఈ రాష్ట్రానికి ఇచ్చేటువంటి కరెంటు లేకపోవడం, కరెంటుని ఇవాళ ఉత్పత్తి చేసి నిరాటంగా కరెంటు రావడం లేదు. పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకుంటే కొనుక్కుంటూ వస్తుంది మనకు కరెంటు. అయినా సరే రాష్ట్రానికి కరెంటే అభివృద్ధికి నమూనాకు ఒక ప్రధానమైన వనరు కాబట్టి మీరు అప్లై బాగానే ఉంది. కానీ ఇవాళ మీరు పెట్టే మిషన్ భగీరథ ద్వారా రేపు వచ్చేటువంటి సర్ప్లస్ యూజ్ ఆఫ్ కరెంట్ ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? ఇప్పటికే మనం దగ్గర 30,000 కోట్ల రూపాయలు కేవలం కరెంట్ పర్చేజ్ చేస్తుందంటారు. బీజేపీ కావాలని చేస్తుందంటారా? నేను అందుకోసం మీతో అన్నాను కదా, లేకపోతే మీరు అన్నట్టుగా వీళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు. ఎవరి లెక్కలు వాళ్ళకే. నేను అంటే వన్ సైడ్గా ఫైట్ చేసేటువంటి కెపాసిటీ లేకపోవడం ఏదైతే ఉందో దానివల్లనే ఈ నష్టం రాష్ట్రానికి. అందుకోసం ఆ స్పేస్ మేము తీసుకోదలుచుకున్నాం.
అంటే రేపు మీరు అన్కాంప్రమైజ్డ్గా కొట్లాడతారని ఏంటి గ్యారంటీ? ఇప్పుడు మీరు యు ఆర్ లెవెలింగ్ సమ్ సీరియస్ ఎలిగేషన్స్ ఆన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ అండి, యాజ్ ఇఫ్ దే ఆర్ compromising. It is not the allegation. It is not the allegation I am telling you. It's a absolute reality. You can see, anybody can appreciate. And they are hand in glove with the ruling party. When I am telling you, a senior parliamentarian tells about there is a ED notice. Whether are you going to endorse or not? Is it not your responsibility? A senior parliamentarian ED notice ఇచ్చింది అన్న తర్వాత ఈడీ నోటీస్ ఇవ్వలేదని చెప్పేసి ఎక్కడిచ్చిందని వీళ్ళని అనాలి టీఆర్ఎస్ నుంచి. లేదు అంటే 100% ఈడీ నోటీస్ ప్రిపరేషన్లో ఉందని నువ్వని అనాలి.